అందరికీ నమస్తే. మనలో చాలామంది ట్రేడింగ్ సిగ్నల్స్ కోసం అంటే బై సిగ్నల్, సెల్ సిగ్నల్ జనరేట్ చేయటం కోసం రకరకాల ఇండికేటర్స్ వాడుతూ ఉంటాం. మూవింగ్ యావరేజెస్ అని, సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అని, ఆర్ఎస్ఐ అని, సిపిఆర్, వీవాప్, యాంకర్ వీవాప్ ఇలా రకరకాల ఇండికేటర్స్ వాడుతుంటాం. ఈ ఇండికేటర్స్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసే ప్రాసెస్‌లో మనం బేసిక్స్ వదిలేస్తాం. బేసిక్స్ ఏంటంటే అరే! ఇప్పుడు ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. నెక్స్ట్ ఏ క్యాండిల్ ఫార్మ్ అవ్వచ్చు. అలాంటి అనాలిసిస్ మనం ఇగ్నోర్ చేస్తాం. కాంప్లికేటెడ్ ఇండికేటర్స్ వాడటానికి మనం రెడీగా ఉంటాం. కానీ చాలా సింపుల్ ఇండికేటర్ అయిన వాల్యూమ్‌ని మనం ఇగ్నోర్ చేస్తాం. మన చార్ట్ పైన ఎక్కువ ఇండికేటర్స్ మనం టర్న్ ఆన్ చేసుకుంటే చార్ట్ రీడింగ్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది. మన ట్రేడింగ్ సిస్టమ్ ఎప్పుడు కూడా కాంప్లికేటెడ్‌గా ఉండకూడదు. సింపుల్‌గా ఉండాలి. జస్ట్ ప్రైస్ యాక్షన్ ప్లస్ వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేసి మనం ప్రొఫెషనల్ లెవెల్ ట్రేడింగ్ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా ఒక స్టాక్ ప్రైస్‌ని, దాని కరస్పాండింగ్ వాల్యూమ్‌ని రిలేట్ చేసుకుంటూ అనలైజ్ చేస్తే దాన్ని మనం వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఆ క్యాండిల్‌కి, వాల్యూమ్‌కి రిలేషన్ ఎక్స్‌ప్లోర్ చేస్తాం వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్‌లో. సప్లైకి, డిమాండ్‌కి మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ని మనం వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఏదైనా ఒక స్టాక్ బాగా పడిపోతోందంటే ఎక్కువ సప్లై ఉన్నట్టు. ఏదైనా ఒక స్టాక్ బాగా పెరుగుతోందంటే ఆ స్టాక్‌కి డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ అర్థం చేసుకోవాలంటే మనకి 2 పదాల మీనింగ్ తెలియాలి. నంబర్ 1 స్ప్రెడ్ అంటే ఏంటి? నంబర్ 2 వాల్యూమ్ అంటే ఏంటి? ఓపెనింగ్ ప్రైస్‌కి, క్లోజింగ్ ప్రైస్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని మనం ఏమంటామంటే స్ప్రెడ్ అంటాం. ఒక స్టాక్ లో ప్రైస్‌లో ఓపెన్ అయ్యి, హై ప్రైస్‌లో క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతున్నట్టు. అలా కాకుండా ఏదైనా ఒక స్టాక్ హై ప్రైస్‌లో ఓపెన్ అయ్యి, లో ప్రైస్‌లో క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయినట్టు. బాడీ ఆఫ్ ది క్యాండిల్‌ని మనం స్ప్రెడ్ అంటాం. ఇది లోయర్ విక్, ఇది అప్పర్ విక్. మనం విక్స్ గురించి ఆలోచించకుండా జస్ట్ బాడీ ఆఫ్ ది క్యాండిల్ గురించి ఆలోచిస్తే మనం దాన్ని స్ప్రెడ్ అంటాం. నెంబర్ 2 వాల్యూమ్. ఒక గివెన్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్‌లో ఒక స్టాక్‌లో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో దాన్ని మనం వాల్యూమ్ అంటాం. మనం 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చార్ట్ చూస్తున్నాం అనుకుంటే 5 మినిట్స్‌లో ఆ స్టాక్ రిలేటెడ్‌గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయో దాన్ని మనం వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ యూజ్ చేసి ఫామ్ అయిన క్యాండిల్ స్ట్రెంగ్త్ క్యాండిలా, వీక్‌నెస్ క్యాండిలా అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక క్యాండిల్ తర్వాత దాని కరస్పాండింగ్ వాల్యూమ్ స్ట్రెంగ్త్‌ని ఇండికేట్ చేస్తే సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటాం. అలా కాకుండా వీక్‌నెస్‌ని ఇండికేట్ చేస్తే దాన్ని సైన్ ఆఫ్ వీక్‌నెస్ అంటాం. వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ అర్థం అవ్వాలంటే ఒకే ఒక సింపుల్ రూల్. ది రిజల్ట్ మస్ట్ బి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ద ఎఫర్ట్. ఒక స్టాక్ పెరగాలన్నా, పడిపోవాలన్నా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్. సో మనం ఎఫర్ట్ పెడుతున్నాం. తర్వాత రిజల్ట్ ఎయిదర్ స్టాక్ పడిపోతుంది లేదా పెరుగుతుంది. అది రిజల్ట్. సో ఎఫర్ట్ వచ్చేసి వాల్యూమ్, రిజల్ట్ వచ్చేసి స్ప్రెడ్. ఏదైనా ఒక స్టాక్ హై వాల్యూమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ఫార్మ్ అయిన క్యాండిల్ ఎలా ఉండాలంటే లార్జ్ స్ప్రెడ్‌తో ఫార్మ్ అవ్వాలి. అలా కాకుండా ఏదైనా ఒక స్టాక్ లో వాల్యూమ్ లేదా స్మాల్ ఎఫర్ట్‌తో ట్రేడ్ అవుతుంటే ఫార్మ్ అయ్యే క్యాండిల్ స్ప్రెడ్ చాలా స్మాల్‌గా ఉండాలి. ఇది నార్మల్. హై వాల్యూమ్, హై స్ప్రెడ్, లో వాల్యూమ్, స్మాల్ స్ప్రెడ్ ఇలా జరిగితే స్టాక్ నార్మల్‌గా రియాక్ట్ అవుతున్నట్టు. స్టాక్ ఏమో హై వాల్యూమ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. కానీ ఫార్మ్ అవుతున్న క్యాండిల్ స్ప్రెడ్ ఏమో తక్కువుంది. వాల్యూమ్‌కి, స్ప్రెడ్‌కి డిసగ్రీమెంట్ ఉంది. సో దీన్ని మనం అబ్‌నార్మల్ బిహేవియర్‌గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ లో వాల్యూమ్‌తో ట్రేడ్ అవుతోంది. కానీ ఫార్మ్ అయిన క్యాండిల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. స్ప్రెడ్ ఎక్కువుంది. దీన్ని కూడా మనం అబ్‌నార్మల్ బిహేవియర్‌గా అర్థం చేసుకోవాలి. దీన్ని మనం ఒక వార్నింగ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం వీఎస్ఏ యూజ్ చేసి సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చో చూద్దాం.
ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయబోయే సినారియోని డౌన్ థ్రస్ట్ అంటాం. ఇక్కడ థ్రస్ట్ అంటే సడెన్ ఆర్ వైలెంట్ రియాక్షన్ ఆఫ్ ప్రైస్. ఈ కేస్‌లో ఏం జరుగుతుందంటే హై వాల్యూమ్ ఉంటుంది. కానీ స్ప్రెడ్ మాత్రం స్మాల్ ఉంటుంది. సో, ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న చార్ట్ వాల్యూమ్‌కి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అవి ఏం రిప్రజెంట్ చేస్తాయో ఒకసారి చూద్దాం. వాల్యూమ్ బార్ రెడ్ కలర్‌లో ఉంటే స్టాక్ అల్ట్రా హై వాల్యూమ్‌తో ట్రేడ్ అవుతున్నట్టు. యెల్లో కలర్‌లో వాల్యూమ్ బార్ ఉంటే స్టాక్ హై వాల్యూమ్‌తో ట్రేడ్ అవుతున్నట్టు. గ్రీన్ అంటే యావరేజ్ వాల్యూమ్, బ్లూ అంటే లో వాల్యూమ్. టాటా మోటార్స్ స్టాక్ లెఫ్ట్ సైడ్‌లో ఈ జోన్‌లో ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. సడెన్‌గా వన్ డే అల్ట్రా హై వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అందుకే రెడ్ కలర్‌తో చూపిస్తున్నాం. ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడున్న సపోర్ట్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఇంట్రాడేలో ప్రైస్ బ్రేక్ చేసింది. అంతే షార్ప్‌గా మళ్ళీ పుల్ బ్యాక్ అయింది. చాలా హై వాల్యూమ్ రికార్డ్ అయింది స్టాక్ ట్రేడ్ అవుతున్నప్పుడు. స్ప్రెడ్ మాత్రం తక్కువుంది. సో, స్ప్రెడ్‌కి, వాల్యూమ్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది అబ్నార్మల్ బిహేవియర్. ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో ఏం జరిగిందంటే, ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది టాటా మోటార్స్ స్టాక్. కానీ ఆ బ్రేకౌట్ ఇన్‌ఫాక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి సినారియోని మనం ఏమంటామంటే డౌన్ థ్రస్ట్ అంటాం. యూజువల్‌గా మనం డౌన్ థ్రస్ట్‌ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే, ఇంపార్టెంట్ సపోర్ట్‌ని బ్రేక్ చేసే ప్రాసెస్‌లో చాలా షేక్‌ఔట్స్ జరుగుతుంటాయి. షేక్‌ఔట్స్ అంటే ఇక్కడ ఎవరైనా స్టాప్ లాసెస్ ఉంటే వాటిని ట్రిగ్గర్ చేసి మళ్ళీ స్టాక్ నార్మల్‌గా ట్రేడ్ అవుతుంది. ఈ క్యాండిల్‌లోని స్టాక్ ఎప్పుడు బ్రేక్ చేయలేదు. తర్వాత స్టాక్ క్లియర్ అప్ ట్రెండ్‌లో ట్రేడ్ అయింది. సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్‌లో నెక్స్ట్ సినారియో సెల్లింగ్ క్లైమాక్స్. ఈ సెల్లింగ్ క్లైమాక్స్ సినారియోలో హై వాల్యూమ్ అంటే హై ఎఫర్ట్ ఉంటుంది. తర్వాత హై రిజల్ట్ అంటే హై స్ప్రెడ్ కూడా ఉంటుంది. రిలయన్స్ స్టాక్ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోయింది. కానీ ఈ అల్ట్రా హై వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు క్యాండిల్ సైజ్ పెద్దగా ఉంది. క్యాండిల్ బాడీ అంటే స్ప్రెడ్ కూడా పెద్దగా ఉంది. సో, ఇక్కడ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, ఎవరో స్ట్రాంగ్ హ్యాండ్స్ సెల్ చేస్తున్నారు రిలయన్స్ స్టాక్‌ని. సో, నెక్స్ట్ డే నుంచి రిలయన్స్ పడిపోబోతోంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. రిలయన్స్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్‌లో ఉంది. తర్వాత సడెన్‌గా లార్జ్ సెల్ ఆఫ్ జరిగింది. ఈ క్యాండిల్‌లోని బ్రేక్ చేస్తూ రిలయన్స్ అసలు ట్రేడ్ అవ్వలేదు. అంటే ఈ క్యాండిల్ రికార్డ్ చేసిన సెల్లింగ్‌కి ఫాలో త్రూ రాలేదు. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ బ్రేకర్. మనమందరం పడిపోతుందని ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ రిలయన్స్ పడిపోలేదు. సో, అందుకోసమే దీన్ని సెల్లింగ్ క్లైమాక్స్ అంటాం. ఎందుకంటే సెల్లింగ్ ఇక్కడితో ఆగిపోయింది. ఇలా ఎప్పుడైనా లార్జ్ క్యాండిల్‌తో సెల్ ఆఫ్ జరిగినప్పుడు ఆ క్యాండిల్ లో బ్రేక్ చేస్తుందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. ఆ స్టాక్ పైన సెల్ ట్రేడ్ తీసుకోబోయే ముందు. ఎప్పుడైతే ఇలాంటి క్యాండిల్స్‌కి ఫాలో త్రూ సెల్లింగ్ రాలేదో అలాంటి స్టాక్‌లో అట్ ఎనీ కాస్ట్ తొందరపడి మనం షార్ట్ ట్రేడ్ తీసుకోకూడదు. అబ్నార్మల్ సినారియోస్ చూద్దాం. ఎఫర్ట్ ఏమో లార్జ్ ఉంది. తర్వాత రిజల్ట్ మాత్రం స్మాల్ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ మనకేం చెప్తుందంటే సంథింగ్ అబ్నార్మల్ జరుగుతుంది. వి షుడ్ బి కేర్‌ఫుల్ అని. సో, ఇప్పుడు మనం చూస్తుంది యాక్సిస్ బ్యాంక్ స్టాక్ డైలీ చార్ట్. ఇది ఈ డౌన్‌ఫాల్ అంతా ఎవరికైనా కోవిడ్ టైంలో చార్ట్స్ గుర్తుంటే వాళ్ళు రీకలెక్ట్ చేసుకోగలుగుతారేమో. ఇది కోవిడ్ టైంలో జరిగిన సెల్ ఆఫ్. ఈ రెడ్ యారో లార్జ్ బాడీ ఉంది. లార్జ్ స్ప్రెడ్ ఉంది. తర్వాత దానికి కరస్పాండింగ్ వాల్యూమ్ వచ్చేసి యెల్లో బార్. యెల్లో అంటే హై వాల్యూమ్. రెడ్ అంటే అల్ట్రా హై వాల్యూమ్. కానీ నెక్స్ట్ డే మనం గమనిస్తే వాల్యూమ్స్ నెక్స్ట్ డే అంటే గ్రీన్ యారో ఈ క్యాండిల్ దగ్గర స్ప్రెడ్ ఏమో చాలా తక్కువ ఉంది. వాల్యూమ్ ఏమో పెరిగింది. సో, ఎఫర్ట్ పెరిగింది. స్ప్రెడ్ తగ్గింది. ఇక్కడ అబ్నార్మల్ జరిగింది. అంతకుముందేమో యాక్సిస్ బ్యాంక్ 27% పడిపోయింది ఒకే రోజులో. కానీ వెరీ నెక్స్ట్ డే జస్ట్ 3% మాత్రమే పడిపోయింది. విత్ మోర్ వాల్యూ దాన్ ది ప్రీవియస్ డే. ఇక్కడ మనం అబ్నార్మల్ సినారియోని అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విషయం మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడి నుంచి మనం యాక్సిస్ బ్యాంక్‌ని షార్ట్ చేయకూడదు. షార్ట్ చేయడంలో మొమెంటం లేదు అని మనం తెలుసుకోవచ్చు. వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ చెప్పిన ప్రకారమే ఇక్కడి నుంచి యాక్సిస్ బ్యాంక్ దాదాపు 66% పెరిగింది. డౌన్ థ్రస్ట్‌లో ఒక క్యాండిల్ దాని వాల్యూమ్‌ని అనలైజ్ చేసాం.
అలాగే సెల్లింగ్ క్లైమాక్స్‌లో కూడా ఒక క్యాండిల్‌ని దాని వాల్యూమ్‌ని మాత్రమే అనలైజ్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం అబ్నార్మల్ సినారియోస్‌ని 2 క్యాండిల్స్‌ని వాటి వాల్యూమ్‌తో కంపేర్ చేసి మనం కన్‌క్లూజన్స్ డ్రా చేసుకుంటున్నాం. నెక్స్ట్ సినారియో వచ్చేసి లో వాల్యూమ్, బిగ్ స్ప్రెడ్. సో, మనం పెడుతున్న ఎఫర్ట్ ఏమో తక్కువ, రిజల్ట్ మాత్రం ఎక్కువొస్తుంది. ఇది కూడా నార్మల్ కాదు. ఇక్కడ మనం చూస్తుంది ఏథర్ ఎనర్జీ స్టాక్ డైలీ చార్ట్. ఈ యారో పాయింట్ ఔట్ చేస్తున్న ఈ క్యాండిల్‌ని కలిపి మనం వాల్యూమ్ అనలైజ్ చేయడానికి ట్రై చేస్తే ఈ క్యాండిల్ స్ప్రెడ్ తక్కువుంది. తర్వాత వాల్యూమ్ కూడా యావరేజ్ వాల్యూమ్ రికార్డ్ అయింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది. ఈ క్యాండిల్ వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ వాల్యూమ్ కంటే తగ్గిపోయింది. అంటే ఎఫర్ట్ తక్కువ ఉంది, రిజల్ట్ ఎక్కువ ఉంది. అంటే మనకి వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ ఏం చెప్తోందంటే ఈ క్యాండిల్ చూడ్డానికి రెడ్ క్యాండిల్ అయినా నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవ్వకపోవచ్చు అని చెప్తోంది. అనుకున్నట్టుగానే నెక్స్ట్ ఫామ్ అయిన క్యాండిల్ రెడ్ క్యాండిల్ కాకుండా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం. ఇక నుంచి చూడబోయే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సైన్ ఆఫ్ వీక్‌నెస్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చో వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ యూజ్ చేసి చూద్దాం. ఇందులో ఫస్ట్ కేస్ అప్‌థ్రస్ట్, అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఏదైనా ఒక స్టాక్ సడెన్‌గా వైలెంట్‌గా మూవ్ అవుతే అప్‌థ్రస్ట్ అంటాం. ఇక్కడ మనం చూస్తున్న స్టాక్ క్లియర్‌గా ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ చూడొచ్చు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒక ట్రేడింగ్ సెషన్‌లో ఆ స్టాక్‌లో లార్జ్ వాల్యూమ్ రికార్డ్ అయింది. కానీ కరస్పాండింగ్ క్యాండిల్ చూస్తే స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంది. క్యాండిల్ పెద్దగా ఉండొచ్చు కానీ స్ప్రెడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇది మనకేం చెప్తుందంటే సంథింగ్ అబ్నార్మల్ జరుగుతోంది. ప్రైస్‌కి, వాల్యూమ్‌కి కోరిలేషన్ సరిగా లేదు. ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ హెల్ప్‌తో ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలని ట్రై చేశారు. కానీ ఆ బ్రేక్‌ఔట్ కాస్త ఫెయిల్ అయిపోయింది. దాన్ని మనం టెక్నికల్‌గా ఫేక్ అవుట్ అంటాం. ఈ రేంజ్ దాటడానికి ట్రై చేసిన ఎఫర్ట్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ అదే రేంజ్‌లో ట్రేడ్ అవుతూ వచ్చింది చాలా రోజులు. ఏదైనా ఒక స్టాక్ ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతున్నప్పుడు మనం అప్‌థ్రస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. సైన్ ఆఫ్ వీక్‌నెస్‌లో నెక్స్ట్ సినారియో వచ్చేసి బయింగ్ క్లైమాక్స్. ఇక్కడ మనం చూస్తుంది రేమండ్ చార్ట్. రేమండ్ చార్ట్ క్లియర్‌గా మనకి అప్ ట్రెండ్‌లో ఉంది. ఒకరోజు లార్జ్ వాల్యూమ్స్ రికార్డ్ అయ్యాయి. అక్కడ ఫామ్ అయిన క్యాండిల్ చూస్తే మనం 50% బాడీ ఉంది, 50% విక్ ఉంది. సో, ఇది కూడా అబ్నార్మల్ సినారియోగా కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత రేమండ్ స్టాక్ ఎప్పుడు కూడా ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు. చాలా రోజులు డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ట్రేడ్ అయింది. ఈ అనాలిసిస్ మనం అర్థం చేసుకుంటే రేమండ్ స్టాక్‌ని ఇక్కడ మనం కొనకుండా జాగ్రత్త పడతాం. ఇక్కడ రేమండ్ ఎగ్జాంపుల్‌లో చూపించిన క్యాండిల్‌లో అప్‌వర్డ్ విక్ ఉంది. కానీ నెక్స్ట్ అదే స్టాక్‌లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రేమండ్ స్టాక్ క్లియర్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ట్రేడ్ అవుతుంది. ఒకరోజు లార్జ్ వాల్యూమ్స్, అల్ట్రా హై వాల్యూమ్స్ రికార్డ్ అయ్యాయి. చాలా హెల్తీ క్యాండిల్ ఫామ్ అయింది. కైండ్ ఆఫ్ మారబోజు క్యాండిల్ ఫామ్ అయింది. కానీ నెక్స్ట్ కమింగ్ డేస్‌లో ఈ క్యాండిల్ హైని రేమండ్ స్టాక్ బ్రేక్ చేయలేకపోయింది. ఇది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ బ్రేకర్. ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? లార్జ్ వాల్యూమ్స్ ఉన్నాయి. లార్జ్ క్యాండిల్ ఫామ్ అయింది. రేమండ్ స్టాక్ ఇక నాన్ స్టాప్‌గా పెరుగుతుంది అనేది ఎక్స్‌పెక్టేషన్. కానీ రియాలిటీ ఏంటంటే రేమండ్ స్టాక్ ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేకపోయింది. తర్వాత బ్రేక్ చేయలేకపోగా తర్వాతంతా సెల్ ఆఫ్ అయిపోయింది. మనకి వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ తెలిసుంటే మనం ఈ సెల్ ఆఫ్ నుంచి తప్పించుకోవచ్చు. లేదా మనకు ఆల్రెడీ రేమండ్ స్టాక్‌లో పొజిషన్స్ ఉంటే ఇలాంటి లార్జ్ వాల్యూమ్ క్యాండిల్స్ మన డైరెక్షన్‌లో మూవ్ అయినప్పుడు కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అనేది చాలా చాలా అడ్వైజబుల్. నెక్స్ట్ సైన్ ఆఫ్ వీక్‌నెస్‌లో 2 అబ్నార్మల్ సినారియోస్‌ని మనం చూద్దాం. ఫస్ట్ అబ్నార్మల్ సినారియో ఏంటంటే లో వాల్యూమ్, బిగ్ స్ప్రెడ్. అంటే మనం లెస్ ఎఫర్ట్ పెడుతున్నాం కానీ రిజల్ట్ మాత్రం ఎక్కువొస్తుంది. ఇక్కడ మనం చూస్తోంది కేఆర్‌బిఎల్ స్టాక్. ఈ హైలైట్ చేసిన క్యాండిల్‌ని, దాని ప్రీవియస్ క్యాండిల్‌ని 2 రెఫరెన్స్‌గా తీసుకొని మనం రిలేటివ్ అనాలిసిస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈ క్యాండిల్ స్ప్రెడ్ స్మాల్‌గా ఉంది. లార్జ్ వాల్యూమ్స్ రికార్డ్ అయ్యాయి. ఫస్ట్ అబ్నార్మాలిటీ. నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ కంటే తక్కువ వాల్యూమ్ రికార్డ్ అయింది. కానీ స్టాక్ మాత్రం చాలా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. సెకండ్ అబ్నార్మాలిటీ. సో 2 అబ్నార్మాలిటీస్ తర్వాత డెఫినెట్‌గా కేఆర్‌బిఎల్ స్టాక్ అప్వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వదు అనేది మనకి వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ చెప్తోంది. అలాగే
నెక్స్ట్ డే మనకిక్కడ బేరిష్ హరామి క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ సెకండ్ కేస్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఏంటంటే, వాల్యూమ్స్ ఏమో హై ఉంటాయి. కానీ ఫార్మ్ అయ్యే స్ప్రెడ్ మాత్రం చాలా స్మాల్ స్ప్రెడ్ ఉంటుంది. మనం ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాం. కానీ రావాల్సిన రిజల్ట్ రావట్లేదు. లెస్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తోంది రేమండ్ చార్ట్. ఈ స్టాక్‌లో మనం 2 చోట్ల ఈ అబ్నార్మల్ బిహేవియర్‌ని మనం గమనించొచ్చు. ఫస్ట్ ఈ 2 క్యాండిల్స్‌ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడు అల్ట్రా హై వాల్యూమ్స్ రికార్డ్ అయ్యాయి. సో, ఈ క్యాండిల్ బాడీకి, ఈ క్యాండిల్ వాల్యూమ్‌కి మ్యాచ్ అయింది. నో ప్రాబ్లమ్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. కానీ తర్వాత ఈ క్యాండిల్ బాడీ చాలా స్మాల్‌గా ఉంది. కానీ వాల్యూమ్స్ రికార్డ్ అయిందేమో అల్ట్రా హై వాల్యూమ్స్. రెడ్ క్యాండిల్ రెడ్ సైన్ ఏంటంటే అల్ట్రా హై, యెల్లో హై వాల్యూమ్, గ్రీన్ యావరేజ్ వాల్యూమ్, బ్లూ లో వాల్యూమ్. సో, ఈ 2 వార్నింగ్స్ మనం క్యాచ్ చేయగలిగితే నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ నుంచి స్టాక్ దాదాపుగా 240 నుంచి 220 వరకు పడిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి. అలాగే ఇక్కడ కూడా మనం అబ్నార్మల్ బిహేవియర్ గమనించొచ్చు. ఇక్కడ హెల్తీ క్యాండిల్ ఫార్మ్ అయింది విత్ హెల్తీ స్ప్రెడ్. బట్ వాల్యూమ్ హై వాల్యూమ్. కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే అల్ట్రా వాల్యూమ్స్ రికార్డ్ అయ్యాయి. కానీ బాడీ దానికి కరెస్పాండింగ్‌గా ఫార్మ్ అవ్వలేదు. చాలా చిన్న బాడీ ఫార్మ్ అయింది. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ అబ్నార్మల్ బిహేవియర్. ఇక్కడ పెరుగుతోంది కానీ స్టాక్ ఈ పెరగడంలో సంథింగ్ రాంగ్‌గా మూవ్ అవుతోంది ఈ స్టాక్. ఈ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో స్టాక్‌కి స్ట్రెంగ్త్ లేదు అని మనకి వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ చెప్తోంది. అలాగే స్టాక్ తర్వాత పడిపోతూ వచ్చింది. అలా మనం వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్ యూజ్ చేసి నెక్స్ట్ క్యాండిల్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ఇది అంత ఈజీగా రాదండి. మనం చార్ట్స్‌తో చాలా టైమ్ స్పెండ్ చేయాలి. విత్ ప్రాక్టీస్ మనం ఇలాంటివి ఐడెంటిఫై చేస్తాం. ఒక ట్రేడర్‌కి నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫార్మ్ అవ్వబోతుందో తెలిస్తే అంతకంటే ఏం కావాలి మనకి? మనం ట్రేడ్ కరెక్ట్ డైరెక్షన్‌లో తీసుకుంటాం. వన్స్ మనం డైరెక్షన్ క్లియర్‌గా ప్రిడిక్ట్ చేయగలిగితే మన లాసెస్ తగ్గిపోతూ వస్తాయి. ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తాయి. సో, ఈ ప్రాసెస్‌ని మనం డే ఇన్ అండ్ డే ఔట్ కన్సిస్టెంట్‌గా చేస్తూ వస్తే మనం ఏదో ఒక రోజు నార్మల్ ట్రేడర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్‌గా మారిపోవచ్చు. థాంక్ యూ.